చూడు మళ్ళీ ఇంటర్వ్యూ కనుకుంటారా? 51 స్టిల్ బ్యాటింగ్. ఎవట్రా తుమ్మింది? రేయ్ నా తుమ్ము మంచిదేలేరా. ముక్కు పగిలిపోద్ది. శుభవాని ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనక నుంచి తుమ్ముతారా? అది కాదన్నా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగల చీ అంటే మాకు మాత్రం దుఃఖంగా ఉండదా? ఎంతైనా మన క్లాస్మేట్స్ కదా. మీరా క్లాస్మేట్స్? 5వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మాత్రాన మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా? నౌ ఐ యామ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. యు నో. అరే ఎదవా, ఐటీ ఏజెంట్లు అంతా ఇంజనీర్లు అయిపోతారా? ఊరుకోరా, ఆడికి ఎందుకు కోపం తెప్పిస్తావు? నువ్వు ఛాయ్ చెప్పరా. నాకే వద్దా? చెప్పమంది నీకు కాదు, మాకమ్మా. అంటే ఇప్పుడు మీకు ఛాయలు చెప్పి చీప్ గా మీతో పాటు కలిసి కూర్చొని ఛాయ్ తాగాల? అరే టైమ్ ఈజ్ మనీ, ఐ వోంట్ వేస్ట్ మై టైం. మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా. నాకు కూడా అది కావాలి. పోయా. బాబు అదే ఇల్లు. ఎంత ఇమ్మంటావు? వద్దులే పాప, నువ్వు ఉంచుకో. అమ్మాయి చిత్ర, ఇప్పుడు వచ్చావేంటి? బస్సు కానీ లేట్ ఏంటి? అవునత్తా, దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయింది. అమ్మే మా తల్లే, ఎంత కట్టబడ్డావో ఏంటో. రామ్మ లోపలి. ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్రం మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కు చల్లగా ఉంటదని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగా ఉన్నోని, బాగా చదువుకున్నోని చూసి దీన్ని పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నోని? యు సీ మిస్ చిత్ర, హీస్ కోటి 9th క్లాస్. హీస్ మిస్టర్ వేణు, 10th 10 times fail. I am Nand Devanand, engineer special in electricals. ITI. థ్యాంక్స్. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్తా? నీకు తోడుగా చిత్ర ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది. మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి దీన్ని. డెఫినెట్ గా ఇక నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటి దాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వరసలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు రామ్మ లోపలికి పోదాం. చిత్ర, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంటర్వ్యూకి పో. నా ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ఇక్కడే. అన్నా అన్నా ఏడరా పూలు కొబ్బరిగా పడి వచ్చా? ఎవరి చెవులో పెడదానే, ఎవరి బుర్ర మీద కొడదానే? అది కాదన్నా, ఊళ్ళో బట్టలు వస్తున్నాని నువ్వు శబ్దం చేసావు కదా, అందుకని నీ పదవి నాకు రావాలని దేవుడి దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నా. గురువు గారు కదా, ముందు నీ ఆశీర్వాదం తీసుకున్నా. నేను వదిలేసింది పెద్ద మంత్రి పదవి, దాన్ని నువ్వు తీసుకుంటావు కొడక. అసలు ఈ శాండాల పేజును చూసి ఈ ఊళ్ళో ఎవడన్నా ఒక గొడ్డ మొక్కేస్తాడంట్రా. అనాథరచ్చక ఉచ్చే ఉచ్చే ఉచ్చే. అమ్మో, ఈ అడుక్కు తినేవాడు అనాథరచ్చకుడు. నీకేయటానికి ఆయన ఒంటి మీద గొడ్డలు ఉన్నారు కదా. అప్పటి నుంచి చెప్పలేదు. పందికొక్కు చచ్చిన వాసన వస్తా ఉంటే ఏంటా అనుకున్నా. ఇదే బాబు విషయం. అయినా ఇది నువ్వు విప్పేయాలంటే నీ దగ్గర ఇంకోటి ఉండాలి కదా. అయ్యో అన్నా, ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టను, గోసి వేయించుకుంటాను. బోని బేరం ప్యాసింజర్ పోతే దొరకడు. ఇదిగో ఆయన గారు చెప్పింది ఎలా, 6 ఏట చుట్టాడంట మొలక గోచి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మన ఊరు చెరులో ఉతికామనుకో, చెరులో చేపలే కాదురా, బర్రెలు గొర్రెలు ఊళ్ళో జనం కూడా చేస్తారు. అంత పెద్ద జబ్బు వస్తుందన్నా. ఆలస్యం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ జబ్బు అంటారు చూడు, ఎయిడ్స్, అది కూడా వచ్చేస్తాయి. ఆ జబ్బు వచ్చినోడి పేసి ఎలాగుంటదన్నా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో అన్నా, నీకే అర్థమైపోద్ది. నీది పెద్ద దివ్య భారతి పేసు కదా మరి. అన్నా 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 పట్టకన్నా, మొదటి రోజు కదన్నా దీవించన్నా. ఆ పళ్ళి అక్కడ పెట్టు. ఇదండి దీవించిన నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్లు కూడా ఎతకండి. వెళ్ళండి.
జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా, సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూఆర్స్ లవ్వింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్య బాబోయ్, గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి, అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా, నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడే పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది అయ్యా. కదా, ఆ. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగాడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చేతానే. Sit down. Sit down. Silence. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? అర్థం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర తిన్నా, ఎవడన్నా చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెద్ద కవులు అయ్యారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు నీ మా పోటలేదు. పద